సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలామంది ఇవాళ రేపు తెలుసో తెలియకో అబార్షన్స్కి ఎక్కువ అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఎటువంటి డాక్టర్స్ కన్సల్టేషన్ లేకుండా వాళ్ళకున్న పరిజ్ఞానంతో యూట్యూబ్లో త్రూ కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో త్రూ కావచ్చు, కొన్ని పిల్స్ తీసుకోవడం, ప్రెగ్నెన్సీని పోగొట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాము. దీని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటుంటాయో, ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత మానసికంగా, శారీరకంగా ఎటువంటి ట్రామాస్ ఉంటుంటాయి, హెల్త్ ఏ విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంటుంది అన్న విషయాలపై మనతో పాటు ఇవాళ అంటే హెల్త్కి సంబంధించి కంప్లీట్గా దీనికి ఏమైనా డిస్కస్ చేయడానికి రస్తా గారు ఉన్నారు. చాలామందికి తెలుసు ఆవిడ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎక్కువ అడుగుతూ ఉంటుంటారు. మా సమస్యకి చాలామంది పరిష్కారం చూపించలేకపోయారు. ఎప్పుడైతే రస్తా గారితో మాట్లాడామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పీస్ వచ్చిందని మాట్లాడిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి ఫీడ్బ్యాక్ మీరు చూసినా, మీరు మాటల్లో విన్నా మీకు తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా సరే మా ఈ వీడియో చూస్తే మీరు కూడా ఖచ్చితంగా కన్సల్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. సో నేను ఇంట్రోలో చెప్పిన విధంగానే తెలుసో తెలియకో చాలామంది ఈ స్టెప్కి వెళ్ళిపోతూ ఉన్నారు. టీన్స్లో ఎక్కువ ఇది జరుగుతూ ఉంటుంది. అబార్షన్స్, ఏదైతే ఈ అబార్షన్స్ ఉంటూ ఉంటాయో డాక్టర్స్ని సంప్రదించి అయి ఉండొచ్చు, సంప్రదించకుండా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ శరీరం పైన కావచ్చు, వాళ్ళ బాడీ పైన ఏదైతే ఉంటుందో ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అంటారు? సో మీరు అడిగిన క్వశ్చన్లో తెలుసో తెలియకో అన్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఫస్ట్ నేను చెప్పేది కర్మ మాత్రము హంట్ అవుతుంది అని నేను చాలా వరకు చెప్తుంటాను. నాకు అది ఎందుకంటే నా ఒక జీవిత ఎక్స్పీరియన్స్లో నేను చూసిన అరౌండ్లో చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి స్వలాభాల కోసం అంటే స్వంత ఆనందాల కోసము నీ కల్చర్ని, సొసైటీ పరంగా, తల్లిదండ్రుల పరంగా నీ వ్యక్తిత్వాన్ని కూడా చంపుకొని ఇట్లాంటి వాటికి వెళ్తావో, హంట్ చేస్తావో అంటే దీని అర్థం ఏంటంటే ఆరోగ్యపరంగా, మానసికంగా చాలా కుంగిపోవడం జరుగుతుంది. అది మనము ఎన్ని రకాలుగా జరుగుతుంది. రేపు ప్రొద్దున నీకు పిల్లలు కాకపోతే అప్పుడు నీకు దాని విలువ ఎలా తెలుస్తుంది అనేది మనం మాట్లాడుకుందాం. చాలా వీడియోస్ చేసాం. అది తప్పురా తల్లి అంటే అది మంచిది కాదు, ఎథికల్గా మంచిది కాదు. మనకి అంటే మీరు పర్సనల్గా కూడా మీకు రేపు గిల్ట్ ఉంటుంది. దానివల్ల కాన్సిక్వెన్సెస్ మీ ఫ్యూచర్ లైఫ్ మీద పడతాయి, అంటే మళ్ళీ మ్యారిటల్ లైఫ్ మీద పడుతుంది. ఇలా అంతా చాలా చెప్పుకుంటూ వస్తున్నాం మనం డిఫరెంట్ యాంగిల్స్లో. ఈరోజు మీరు చెప్పేది ఫిజికల్గా అండ్ ఎథికల్గా అన్నీ కలిపి ఒక బ్యూటిఫుల్, మీరు మాతృత్వం అనే ఒక పెద్ద పవర్ఫుల్ వర్డ్, దానికి ఒక అనుభూతి, అది ఒక అనుభూతి, ఒక ఆదరణ చాలా ఉంది దాని వెనకాల. అసలు జీవితం నడవటానికే ఒక అమ్మ అనేది. ఇప్పుడు ఈరోజు ఆ పిల్లలు ఎవరైతే మనం అనుకుంటున్నట్టు తెలిసి తెలియని వయసులో, తెలిసి తెలియని తనంతో అన్నీ తెలుసు అనుకొని మేం చేసేదే కరెక్ట్ అనుకొని చేసే ఒక ప్రక్రియలో జరిగే విపరీతం రేపు పొద్దున వాళ్ళ జీవితంలో ఎంత ఇంపాక్ట్ గురవుతుంది. ఈ ఎస్పెషల్లీ మీరు అన్న పాయింట్ చాలా వీడియోస్లో ఇట్లా ఫిజికల్కి వెళ్ళిపోతున్నారు, బరితెగించారు అని కొంతమంది వేరే వాళ్ళు మాట్లాడటము, మనం కూడా దాన్ని కొంచెం సాఫ్ట్గా అయినా కొంచెం కరుగ్గా అయినా నేను దాన్ని ఏకీభవించడం అయితే జరిగింది. అది ఎవరైనా, ఏ పెద్దవాళ్ళైనా వాళ్ళ పిల్లల వయసులో ఉండి కొంచెం కల్చర్గా పోయే ఎథికల్గా ఉన్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మాకు తెలిసిన అమ్మాయిలే ఇలా తిరుగుతున్నారు మేడం వీళ్ళను అని నాకు పర్సనల్గా ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు. నా మరదలో, నా వాళ్ళలో ఇలా తిరుగుతున్నారు మేడం, వేరే అబ్బాయిల్ని ఇలా మారుస్తూ రోజుకొకళ్ళతో తిరుగుతూ, దీన్ని నేను ఎలా ఆపాలి అని పెట్టడం నాకు నిజంగా కూడా మనసు కలిసి వేసేయడం జరుగుతుంది. అంటే ఆ ఏజ్ గ్రూప్లో కూడా మంచి పిల్లలు ఉండటం కూడా మనం చూస్తున్నాం. అయితే మరి ఇది వెళ్ళే వాళ్ళంతా మరి చెడు వాళ్ళ అంటే అది తెలిసి తెలియక వివేకంతో చేసే మూర్ఖత్వం తప్పించి ఇంకోటి అయితే ఏమీ లేదు. ఆ టైంలో వచ్చే ప్లెజర్ కోసం చేసే పనే, దానికి ఒక కాన్సిక్వెన్స్ తెలియకపోవడం వల్ల చేసే పనే. అయితే కాన్సిక్వెన్సెస్ని ఎలాగైనా ఎదుర్కొంటాము అనుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే పాయింట్లో కాన్సిక్వెన్సెస్ ఎస్పెషల్లీ అమ్మాయిలకైనా అయితే చెప్తాను నేను. దీంట్లో వీళ్ళు తెలిసి తెలియక చాలా తెలివిగా ఈ మధ్య డాక్టర్స్తో కన్సల్ట్ కాకుండా వీళ్ళకున్న పరిజ్ఞానంతో, యూట్యూబ్లో ఉన్న పరిజ్ఞానంతో, ఇన్స్టాలో వచ్చే పరిజ్ఞానంతో వీళ్ళకి అన్నీ తెలుసు అనుకొని మెడికల్ షాప్లోకి వెళ్ళి కాంట్రసెప్టివ్స్ యూజ్ చేసి వీళ్ళు ఈ ఫిజికల్
ఫిజికల్ ప్లెజర్ మేము బాగా తెలివిగా ఏం అవ్వదు ప్లెజరే కదా అని అనుకుని అసలు అలా వెళ్ళటం కూడా ఒక అనుమతితో ఒక బంధంతో ముడిపడిన తర్వాత వెళ్తేనే దానికి అందము అని చెప్పుకునే కల్చర్ నుంచి వచ్చాం. అది మీరు ఎలాగూ తెగతెంపులు చేసుకొని వెళ్తూ ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుంది అని అంటే అవి వీళ్ళకి తెలిసి తెలియక యూజ్ చేయటం వల్ల అవి ఫెయిల్ అయ్యి కన్సీవ్ అయిన తర్వాత వీళ్ళకు భయం అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. భయం అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళకు అది రియలైజ్ అయ్యి ఇది ప్రెగ్నెన్సీ అని తెలుసుకునే లోపే కాస్త ముందుకు వెళ్ళి అది ప్రెగ్నెన్సీని తీసేసుకోవడానికి ఎక్కడ కూడా రూల్స్ అయితే ఒప్పుకోవు. కానీ ప్రతిదానికి రూల్స్ ఆర్ దేర్ టు బ్రేక్ అనేది ఒక పిచ్చి నానుడి ఉంది కాబట్టికే పైసా పేకో తమాషా దేకో పైసా మే పరమాత్మ హే ఇట్లాంటివి మనీ ఇవ్వటం వల్ల మనీ కోసమే కాకుండా ఈ పిల్లల జీవితం కూడా దెబ్బతింటదు అని డాక్టర్స్ కూడా కాంప్రమైజ్ అయ్యి అని మరి ఏం చెయ్యలేని పరిస్థితుల్లో అరే అమ్మాయిలు నాశనం అవుతుంది జీవితం అనే మానవత్వ హృదయం అని వాళ్ళు అనుకుంటారు కాబట్టికే ఎక్కడో అక్కడ బ్రేక్ అవ్వాల్సి వస్తుంది ఏదో రకంగా. డబ్బుకే బ్రేక్ అవ్వటం కానీ ఎమోషనల్ బ్రేక్ అవ్వటం కానీ వీళ్ళు ఏడ్చి కాలు పట్టుకోవటం కానివ్వండి అటువైపు ఉన్న వాళ్ళు మీరు అన్నట్టు బ్రేక్ అయ్యి వీళ్ళకి చేయటం అబార్షన్ చేయటం కానీ అబార్షన్కి డబ్బులు లేకపోవటం కానీ అబార్షన్కి వెళ్ళాలంటే సిగ్గుపడి పడినట్టు యాక్షన్ చేస్తూ వీళ్ళు తెలిసి తెలియకుండా మందులు వేసుకొని దాన్ని అబార్షన్ స్వతహాగా చేసుకోవటం వల్ల అసలు చెప్తుంటే కూడా నిజంగా కూడా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు నుంచి అందరం ఎక్కించే అమ్మాయిని కాళ్ళు కింద పెట్టకుండా ఒక సెలబ్రేషన్ చేసుకొని దాన్ని ఉండే ఒక అందమైన ఆ స్త్రీతత్వాన్ని అసలు ఒకవేళ ఒక తప్పనిసరిగా అబార్షన్ చేయించాల్సి ఏదైనా అటు ఇటుగా ఉండి పిండము సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల ఉండి చేసేటప్పుడు ఆ భయంకరమైన పెయిన్ ఏదైతే ఉందో కనడం ఈజీ. ఆ ముక్కలు చేసి ఆ ముక్కలను బయటికి తీయటం అనేది మానసికమైనది వేరే అయితే ఫిజికల్ పెయిన్ అసలు కనడం ఈజీ అంటారు. అట్లాంటి దాన్ని ఆ పిల్లలు అనాథల్లాగా ఆ క్షోభని పిచ్చి మొక్కలు ఆ ప్లెజరు ఆ క్షణికమైన ప్లెజర్ కోసము ఇంత నరకం పడుతున్నారు. ఎందుకంటే అది ఊహించరు ఆ టైంలో. అయిపోయింది ఇలా 2-3 సార్లు అలవాటు అయ్యాక ఆ డబ్బులున్న అబ్బాయి అట్లా అయితే గనక అదే కంటిన్యూస్గా వాళ్ళు అలవాటు చేసుకొని చేయటం వల్ల హెల్త్ రిస్క్స్ ఎన్ని వస్తాయి. ఇప్పుడు ఇది అలవాటు పడ్డారు ఏంటి ఈ కాంట్రసెప్టివ్స్ కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువైపోయి రేపు ఫ్యూచర్లో అన్వాంటెడ్ హెయిర్ రావటం కానివ్వండి. నేను ఇప్పుడు హెల్త్ రిస్క్స్ చెప్పబోతున్నాను. హెల్త్ రిస్క్స్ ఏంటంటే ఒకటి ఇట్లా ప్రెగ్నెన్సీని ఊరికే క్యాన్సిల్ చేసుకోవటం లేకపోతే కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే అబార్షన్ చేయించుకున్నారు కానీ లాక్టేషన్ అంటే పాలు గ్రంథులు మెమేరియన్ గ్లాండ్స్ అంటారు అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఉషా. అందుకనే మీరు గమనిస్తే కొంతమందికి ఒకటి ఇదే రీజన్ అనను నేను ప్రెగ్నెన్సీ వచ్చి క్యాన్సిల్ అయిన వాళ్ళకి అనను ఈ పిచ్చి ఫుడ్ ఇది జంక్ ఇంజెక్షన్స్ ఇచ్చిన ఫుడ్ ఇదంతా తినటం వల్ల మీరు గమనిస్తే చాలామంది అమ్మాయిలది బ్రెస్ట్ అన్వాంటెడ్గా పెరగటము తక్కువ పెరగటము అన్వాంటెడ్ హెయిర్ రావటము అట్లా కాకుండా నాజియా రావటము అట్లాగే వెయిట్ గెయిన్ అవ్వటము విపరీతంగా జరుగుతుంది. వీళ్లకు ట్యాన్ రావటము. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చింది కన్న తల్లికి కూడా తెలియదు. వీళ్ళు పోయి చేసుకొని వచ్చేసి ఒక రకమైన రిగ్రెట్ తోటో డిప్రెషన్ తోటో ఏదో రకంగా ఇంట్లో మేనేజ్ చేసి అలా చాప కింద నీరులాగా మన ఇంట్లో ఒక డెలివరీ అయ్యి వచ్చిన అమ్మాయి ఉంది అని కన్న తల్లివి కూడా తెలియకుండా మేనేజ్ చేసే అమోఘమైన పిల్లల్ని అంటున్నాము అని సిగ్గుపడాలన్నా బాధపడాలన్నా అసహించుకోవాలా మాత్రం తెలియట్లేదని మాత్రం చెప్తాను నేను. నిజంగా కూడా చాలా పెయిన్ఫుల్ వర్డ్స్ ఇవి కానీ వాడాల్సి వస్తుంది ఎందుకంటే అట్లాంటి పిల్లలు ఉన్నారు కాబట్టి. అయితే ఆ హెల్త్ రిస్క్స్ ఉండటం ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అది కాకుండా ఈ ఇంపాక్ట్ సరే మేము భరిస్తాము ఈ ఫిజికల్ ప్లెజరే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. ఆ ఇంపాక్ట్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద పడుతుంది. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అన్నిసార్లు. ఇప్పుడు ఒక చెట్టును మీరు గమనిస్తే కట్ చేసామనుకో ఒకసారి మళ్ళీ దానికి ఎదుగుదల కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అరే మొన్ననే కదా ఇంత బాగా కట్ చేసాము బాగానే వచ్చిందంట.
కొన్ని అసలు కట్ చేయకున్నా కూడా ఊరికే అది గాలికి అట్లా పడిపోయినా ఇంకా మళ్ళీ దాని తర్వాత అది ఏనుకోదు, మళ్ళీ పైకి రాదు చెట్టు. అట్లాగా ఆ ఫెర్టిలిటీ ఏదైతే ఉంటుందో అది ఇమీడియట్గా మళ్ళీ అంటే ఫాస్ట్గా రికరింగ్ ఉండదు. అందుకే డిలే ఇన్ ప్రెగ్నెన్సీ అవ్వటం జరుగుతుంది, కొంతమందికి ఆగిపోవటం జరుగుతుంది. అది నువ్వు చేసిన అవివేకంతో చేసిన ఓ పిచ్చితనమైన పనితోటి నీకు అసలు జీవితంలో నువ్వు కావాలన్నప్పుడు అది దొరకదు. మనం చాలా విషయాల్లో చెప్తాం, నిన్ను కోరుకునే ప్రేమ దొరికితే దాన్ని ఆస్వాదించు, నిన్ను కోరి దాని గురించి అన్నట్టు నీకు అవసరం లేనప్పుడు నువ్వు ఎప్పుడైతే దీన్ని కోరుకున్నావో అవసరమైనప్పుడు నీకు అది దక్కదు, పొరపాటును కూడా ఇవ్వడు. చాలామందికి మనకు ఒక ఎగ్జాంపుల్, అన్నము వేస్ట్ చెయ్యక నీకు అన్నం దొరకకుండా అవుతుంది, అదే కరెక్ట్గా ఇక్కడ ఇంప్లై అవుతుంది. నీ స్పర్మ్స్ నీకు ఏదైతే కణాలు ఉంటాయో అది నీ జీవితాన్ని రేపొద్దున ఎక్కడో మలుపు తిరిపే ఒక కొడుకునో కూతురునో ఇవ్వబోతుంది. నువ్వు దాన్ని మధ్యలోనే తుంచేసావు కాబట్టికే నీకు ప్రొద్దున రేపు అన్నం లేదు అనేది జరగటం జరుగుతుంది. సో అది చాలా పెద్ద మిస్టేక్. ఆ ఫ్యూచర్ ఇంపాక్ట్ రిలేషన్స్. ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది మేడం అనుకుందాము, నీ అదృష్టం బాగుండి, కానీ ఆ ప్రెగ్నెన్సీ కూడా ఎంతవరకు హెల్దీ బేబీని ఇస్తుంది అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే నీ దిక్కుమాలిన ఈ ఒకటి మెంటల్ స్ట్రెస్, ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు తీసేసుకున్నావు. అది అలా కాకుండా మళ్ళీ చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు, వేప్ తీసుకుంటున్నారు, కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేశారు, ప్రెగ్నెన్సీని క్యాన్సిల్, ఎన్ని చేశాక ఆ పిండంకి ఎక్కడమ్మా హెల్దీ ఉంది? హెల్దీ ఆలోచన లేదు, హెల్దీ ఫుడ్ లేదు, హెల్దీ బిహేవియర్ లేదు, హెల్దీ తీసుకునే తిండి లేదు, హెల్దీగా నువ్వు దాన్ని ట్రీట్ చేయలే యూటిరస్ని. సో కాబట్టికే ఆ ఫీటల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మెంటల్గా హెల్గా పుట్టొచ్చు, లేదు ఫిజికల్లీ డిసేబుల్డ్గా ఆర్గాన్స్ ఏమన్నా దెబ్బతీయవచ్చు. కాబట్టికే నీ యొక్క దరిద్రమైన ఒక సుఖ సంతోషాల కోసం మళ్ళీ రానున్న పిల్లను నువ్వు వాళ్ళని కానీ ఎట్లాగో వాళ్ళకి ఇబ్బంది అయితే తెస్తున్నావు, కానీ జీవితాంతం నీకు మాత్రం నరకమే. నువ్వు చేతులారా ఇబ్బంది చేసుకోవటం అవుతుంది. సో ఇట్లా అదే అంటే ఈ డిజేబుల్డే కాకుండా, అంటే నీకు ఇట్లాంటి డిజేబుల్డే కాకుండా ఒకవేళ కన్సీవ్ అవ్వంగానే కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీలో యూటిరస్ని చాలా డిస్టర్బ్ చేసావు కదా, అది నువ్వు కూర్చోగానే అంటే ఎట్లా చెప్తారంటే జారిపోయింది, ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ ప్రెగ్నెన్సీ, కాలు పైకి పెట్టుకొని ఉండండి, లేకపోతే బ్లడ్ క్లాట్స్గా పడిపోవడము, చాలా రకరకాలమైన ఇష్యూస్ రావడము, నీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండకపోవడం, నువ్వు ఆ ప్రెగ్నెన్సీలో నీకు డయాబెటీస్ రావడము, థైరాయిడ్ రావడము, నెంబర్ ఆఫ్ హెల్త్ డిసీజెస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి అడుగు వేయాలని అయితే మనం ఖచ్చితంగా చెప్తాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమోషనల్ అండ్ సైకాలజీ మీద మస్తు డిఫరెన్స్ పడుతుంది. వీటికి ముందు ఇంకొకటి ఎమోషనల్గా ఎట్లా పడుతుందంటే బేసికల్గా ఉషా ఏమవుతుందంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వస్తుంది, ప్యానిక్ అటాక్స్ వస్తాయి చాలామందికి ప్రెగ్నెన్సీగా అంటారు. వీళ్ళకి ఏదైతే మధురానుభూతిగా జరగాల్సింది ట్రామాటికల్గా జరుగుతుంది. ఈ మధురానుభూతి అనే ఒక ఇంపాక్ట్ ఆ టైంలో చాలా ఫిజికల్ చేంజెస్ జరుగుతుంటాయి, ఎమోషనల్ చేంజెస్ జరుగుతుంటాయి, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అని చెప్తాం. అది ఎప్పుడైతే ఆనందమైన అనుభూతికి పోయే బదులు వీళ్ళకి ట్రమెటిక్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది మేడం ట్రమెటిక్ అంటే, ఒకటి రిగ్రెట్ జరుగుతుంది. ఎప్పుడు రిగ్రెట్ జరుగుతుంది అయితే, నీకు ఎప్పుడైతే ఆ ఫిజికల్గా ప్లెజర్ ఇచ్చిన అతను నిరాకరించటం కానీ ఆ ప్రెగ్నెన్సీని, నువ్వే ఒక గలీజ్ దానివి, నువ్వే ఇట్లా చేసావు, ఏం చేసుకుంటావో చేసుకో అని నిన్ను హర్ట్ చేయటం కానీ, ఇలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయినప్పుడు నీ ఒక ఎమోషనల్ దాని మీద చాలా గట్టిగా కొట్టడం అవుతుంది. ఆ పచ్చి పుండుతో ఉన్న ఆ టైంలో అసలు గుడ్డ కట్టి నీకు గాలి తగిలితే నీకు ఇబ్బంది అవుతుందని నిన్ను కన్న తల్లి నిన్ను అరచేతుల్లో పెట్టుకొని అన్నం తినిపిస్తూ నువ్వు ఏం తినాలి ఏం చెయ్యాలి అని ఒక డిజైన్ చేసేయాలి. అటువంటి అందమైన ప్రక్రియను నువ్వు అడ్డదిడ్డంగా పిచ్చిగా చేయటం వల్ల ఆ టైంలో నీకెవ్వరూ సహకరించట్లేదు. నిన్ను అలా చేసిన వాడు సహకరించట్లేదు, నీకు ఎలాంటి ఫుడ్ విషయంలో నీకు కేర్ లేదు. అయ్యే వరకు నువ్వు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వడము, సైకలాజికల్గా డిప్రెస్ అవ్వటము, నిన్ను నువ్వు నిందించుకోవటము, లేకపోతే రాటుదేలిపోవడం, ఇలాంటి వైబ్రెంట్గా జరగటం వల్ల బిహేవియర్స్ తోటి జరగడంతో నీకు మగజాతి మీద భయంకరమైన అయ్యి, నీ బాడీ మీద కూడా నీకు ఒక ఎవడు వాడితే ఏంటి అలాంటి రకరకాల స్ట్రీమ్స్లోకి వెళ్ళటము, లేదు రిగ్రెట్ అయ్యి డిప్రెషన్లోకి అయిపోయి ఒక మొగాడిని నమ్మలేకపోవటము. అలాగే ఆ మాతృత్వం ఎప్పుడైతే దెబ్బతిన్నదో వాళ్ళకి మళ్ళీ ఒక పిల్లలు పుట్టకపోయినా పుట్టినా వాళ్ళ మీద
మీద మమకారం రాకపోవడం, ఇలా రకరకాల యాంగిల్స్లో రకరకాల బిహేవియర్ వచ్చేసి తన జీవితము తన కంట్రోల్లో లేకుండా అయితే అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఎప్పుడు కానీ ఇలాంటి టాపిక్స్ విన్నా, ఇలాంటిది ఎవరైనా మాట్లాడినా నేను ఇలా చేశానే అనే ఒక రిగ్రెట్ జీవితాంతము హాంట్ చేస్తుంది. వెనకాల నీడ ఎలాగైతే హాంట్ చేస్తుందో నీ చీకటి చరిత్రను, డార్క్ సీక్రెట్స్ అంటారు వీటిని. ఎవరు ఎప్పుడు ఎక్కడ వదిలినా నిన్ను, నీ లోపల నీ ఆత్మ మాత్రం వదలదు. కాబట్టి నేను ఇప్పుడున్న బంగారు పిల్లలకి, బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలకి నేను ఒకటే చెప్తాను, మీరు చిన్న చిన్న క్షణికావేశంలో చేసే ప్లెజర్స్ అనుకొని మీరు చేసేది మీ జీవితంలో ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో జీవితాంతం మిమ్మల్ని వదలకుండా మాత్రము హాంట్ చేస్తుంది. కాబట్టి అట్లాంటి తప్పులు చేయొద్దని ఒక మదర్గా వేడుకుంటున్నాను. ఫిజికల్ ప్లెజర్కి వెళ్ళకండి. ప్రేమ తప్పు అని నేను చెప్పను, ప్రేమ వరకు ఓకే. ఆ ప్రేమ మిమ్మల్ని రేపొద్దున తలెత్తుకునేటట్టు చెయ్యాలి, కానీ తలదించుకునే పనులు మీ కళ్ళలో మీరు తలదించుకునేవి చేయకండి. ఎలాగూ తలదించుకునే పనులు తల్లిదండ్రులకు చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా దెబ్బతీసే పనులు కూడా చేయొద్దని అయితే వేడుకుంటున్నాను నేను. వండర్ఫుల్ మ్యామ్. చాలామందికి తెలియదు, తెలిసి చేస్తున్నారా తెలియదు చేస్తున్నారా అన్న విషయాలు పక్కన పెడితే ఒక మాతృత్వాన్ని మాత్రం దెబ్బ తీసుకుంటున్నారు, హెల్త్ కంప్లీట్గా స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. వండర్ఫుల్ నరేషన్. ఇప్పటికిప్పుడు అనిపించిన ఆలోచన ఏంటంటే, చాలామంది ఆడపిల్లలు ఇవాళ జనరేషన్లో ఇటువంటివి ఫేస్ చేసి కొంతమంది ఉంటూ ఉంటారు. తెలియదు వాళ్ళకి ఎవరిని కన్సల్ట్ అవ్వాలో. మీరు అన్నట్టుగానే ఎమోషనల్గా ఆగిపోతుంటారు. డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, పానిక్ సిచ్యుయేషన్స్ ఉంటుంటాయి. ఎవరికి చెప్తే పరువు పోతుందో అని, లేదంటే క్యారెక్టర్ లేదంటారని భయపడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎప్పుడు చెప్తారు ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా ఉండేది సైకాలజిస్ట్, మీరు వచ్చి సంప్రదించవచ్చని. వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మన వీడియో చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే, అది హెల్త్ వైజ్గా కావచ్చు, ఎందుకంటే మీరు డైట్ ఇస్తూ ఉంటుంటారు, వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటుంటారు, యోగాలో కొంత థెరపీ మీరు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి కౌన్సిలింగ్ కావచ్చు, ఫుడ్ వైజ్గా కావచ్చు, యోగా పరంగా చూసుకుంటే థెరపీ వైజ్గా కావచ్చు, మిమ్మల్ని కలవచ్చా? తప్పకుండా. ఇప్పుడు మీరు అన్నారు చూడు జడ్జిమెంట్ అని, 100% నువ్వు సొసైటీ పక్కన పెట్టండి, తల్లిదండ్రులే జడ్జిమెంట్ చేసేస్తాము. ఎందుకు అంటే తట్టుకోలేమురా బాబు, వాళ్ళు కావాలని చెయ్యరు, హర్ట్ చెయ్యాలని చెయ్యరు, కానీ భయంకరమైన మాటలు, కడుపు మంట, అంటే మన పిల్లేంటి ఇలా బరితెగించిందా అనే ఒక ఉక్రోషంతో తండ్రి కానీ తిరిగావా, తెగిచ్చావు, ఓ నాన్న వర్డ్స్ అయితే బూతులతో సహా మాట్లాడతారు. అది మీకు మా తల్లిదండ్రులు ఇట్లా మాట్లాడతారు, మేము ఎందుకు ఇట్లా పిచ్చి డైలాగులు కొట్టకండి. ఆ కడుపు మంట నీ కూతురు నీ కొడుకు రేపు ప్రొద్దున చేసినప్పుడు నీకు తెలుస్తుంది. సో కాబట్టికి ఇప్పుడు జరిగిపోయిన తప్పులతో మీరు అనుభవిస్తున్న డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, రిగ్రెట్ ఇట్లాంటివి ఉండి మీరు ఇలాంటి స్టేజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఒక అమ్మలాగానే నేను ఎప్పుడు చెప్తాను, అలాగే వితౌట్ జడ్జిమెంట్స్ మీకు ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా నించుని మిమ్మల్ని మీరు మళ్ళీ మీ కళ్ళల్లో మీరు నించునేటట్టు మేము కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు రేపొద్దున ఒక రోల్ మోడల్గా మీరు వేరే వాళ్లకు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. దే కెన్ కన్సల్ట్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. తల్లి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఇంట్లో పేరెంట్స్, పిల్లలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ రోజు నుంచి మా పిల్లల మీద మాకు అసహ్యం, కోపం పెరిగిపోయాయి, డిఫరెన్సెస్ వచ్చాయి, పిల్లల జీవితాల్లో తెలియకుండానే ఇటువంటివి ఉన్నాయి అని మీరు గమనించిన, లేదా స్టూడెంట్స్ మా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మా జీవితంలో తెలుసో తెలియకో ఈ తప్పు జరిగిందని మీకు అనిపించి ఏదైనా రిగ్రెట్స్ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, ఖచ్చితంగా హెల్త్ కంప్లీట్గా పాడవకముందే ఒక కన్సల్టేషన్ తీసుకుంటే కనుక మానసికంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటపడుతూ ఉంటుంటారు. అటువంటి సమస్యల నుంచి మీరు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.